సో ఈ రోజు స్పెషల్ బతుకమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి దసరా శుభాకాంక్షలు. సో బతుకమ్మ వ్లాగ్ ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. నాకు తెలియదు అసలు ఎలా చేయాలో ఏంటో అనేది. క్లాసికల్ డాన్స్ నేర్పించాలి పాపకి ఖచ్చితంగా. ఏంటి స్టాండింగ్ పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మను కూడా చేసుకోవాలంట. సో తోడు బతుకమ్మ. సో ఫైనల్ గా అయితే పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ, తోడు బతుకమ్మ రెండు కంప్లీట్ అయినాయి అనమాట. జై శ్రీ మాత్రే నమః. ఓం గౌరీదేవి నమో నమః. సో ఫస్ట్ టైం బతుకమ్మ ఎత్తుకున్నాను నేను. జేజి జేజ జేజ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీ రాజ్ వ్లాగ్స్. సో ఈ రోజు స్పెషల్ బతుకమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి దసరా శుభాకాంక్షలు. సో బతుకమ్మ వ్లాగ్ ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. నాకు తెలియదు అసలు ఎలా చేయాలో ఏంటో అనేది. సో నాకు ఎలా అంతవరకు వస్తుందో అంతవరకు చేస్తాను. ఎందుకంటే చింతలు ఉంది కదా, ఇప్పుడు మా హిమాంశిక రాజు ఉన్నాడు కదా. సో దానికోసం అని చెప్పేసి బతుకమ్మ చేద్దాము థీమ్ లాగా అని చెప్పేసి అనుకున్నాను. సో ఇప్పుడైతే ఆ ప్రిపరేషన్స్ అయితే చేసాము. చక్కగా నేనైతే రెడీ అయిపోయాను, పూజ చేసుకున్నాను ఉదయాన్నే. అండ్ బ్యాక్ డ్రాప్స్ అయితే తెప్పించాను అనమాట. ఈ బ్యాక్ డ్రాప్స్ అయితే చాలా బాగా నచ్చాయి. వరాహి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తెప్పించాను. సో దానికి కొన్ని ఫోటోషూట్స్ అయి ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఇవన్నీ సెటప్ చేసామన్నమాట. ఇప్పుడు బతుకమ్మ ఎలా చేస్తానో, దాన్ని ఎలా కోఆపరేట్ చేస్తుందో అదన్నీ చూడాలి. సో మీరు ఎలా చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసేయండి, ఓకేనా? ఇప్పుడు మనం సెటప్ చేసుకుందాం బతుకమ్మది, ఓకేనా? రండి. మా మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. చెప్పు చెప్పు. అది ఆగట్లేదు అస్సలా. సో అది కూడా చేస్తున్నాము. ప్లేట్ లోకి వెళ్ళిపోతుంది. క్లాసికల్ డాన్స్ నేర్పించాలి పాపకి ఖచ్చితంగా. ఏంటి స్టాండింగ్ తలాంగు తకదింది తలాంగు తకది. కూర్చుంటావా ఇక? కూర్చుంటావా? సో ఫ్లవర్స్ అన్ని తెచ్చుకున్నాం అనమాట. బంతి పువ్వులు అండ్ అవి కూడా చామంతి, వైట్ చామంతి, అలాగే బతుకమ్మ కావాల్సిన ఫ్లవర్స్ అన్ని తెప్పించాము. ఇంకా అక్కడ వెనకాల బ్యాక్ సైడ్ అంతా నాయిస్ చేసి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట బతుకమ్మ చేయడానికి. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మా కూతురు వాయించేస్తుంది ఆల్రెడీ. టిక్ టిక్ డింగి 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 డింగ్ డింగి 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 రాను బంగారం ఇది, చిన్న తల్లిది, కన్ను తల్లిది, అమ్మమ్మ ఇది అమ్మమ్మ. ఇమ్మలు హిమాంశిక, హిమాంశికేదమ్మా హిమాంశిక. దా బతుకమ్మ చేద్దాం, బతుకమ్మ దా బతుకమ్మ చేద్దాం, దా జై చేద్దాం, జేజీ. సో నాకు హెల్ప్ చేయడానికి పాపం కూకట్పల్లి నుంచి వచ్చారనమాట. చెప్పండి హాయ్ చెప్పండి కెమెరాకి. స్పందన గారు మా నైబర్. ఒకడు ఇక్కడ ఉండేవారు, ఇప్పుడు షిఫ్ట్ అయిపోయారు. ఆయన కూడా ఇట్లా బతుకమ్మ చేస్తున్నాను నాకు రాదు అంటే, సరే వస్తానులే నేను చెప్పేసి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ స్పందన గారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? సో ఈ రోజు మన తెలంగాణ బతుకమ్మ చేయాలనుకుంటున్నాము. సో ఇది మమ్మీ తెచ్చింది వేసుకోని గాజులు, అమ్మవారు గాజులు. నవరాత్రి కదా, కంపల్సరీ వేసుకోవాలని చెప్పి తెచ్చింది. వేసుకోవాలి ఇప్పుడు. ఎక్కడ టైం లేదు మనకి. బతుకమ్మ చేసేద్దాము. చేసుకోకుండా వేసుకున్నా బెటరా? నా సైజ్ 26 సైజ్. సో ఇప్పుడు బాగా నవరాత్రి బ్యాంగిల్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. అండ్ అందరూ ప్రతి ఒక్కరు నవరాత్రి బ్యాంగిల్స్ వేస్తున్నారు. అందుకే మమ్మీ తెచ్చింది నాకు కూడా వేసుకొని. అలా పెట్టేసి. ఎందుకంటే పూజ చేసినప్పుడు జుట్టు ఇరపోసుకోకూడదు అంటారు.
మర్చిపోయాను నేను. ఏం చేయట్లే మమ్మీ, ఏం చేయట్లేదు మమ్మీ. అబ్బా భలే బ్యాంగిల్స్. మా అమ్మ భలే వేస్తుంది, అందుకే మా అమ్మకే చెప్తా పనులు ఎక్కువ. ఇది అని వేసుకోండి, మీరు ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి కంపల్సరీ నిమజ్జనం అయిపోయి మన అమ్మవారు అయిపోయినాక తీయండి. సూపర్. ఓకే అయిపోయినాక సూపర్. దసరా 6కి అయిపోతుంది, 9 గంట 10 అట్లా అయిపోయినాక తీయండి. అప్పటిదాకా ఉంచుకోండి, ఏ పని ఉన్నా సరే చేసుకోవచ్చు. బాగున్నాయి గాజులు. నీ చేతి గాజులు గల్లు వన్నవే పిల్ల గల్లు వన్నవే. సీమంతానికి వేసా ఇలా, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా. వేపించుకున్నారు అట్లా. స్టార్ట్ చేద్దామా? ఇక ఇక్కడ పెట్టాను పసుపు కుంకుమ, దగ్గరుండి నేర్పిస్తున్నా. పసుపు కుంకుమ అలా వద్దు అనకూడదు పాపకి. ఆమా జస్ట్ ఇట్లా అంతే అంతే అంతే. బొట్టు ఎప్పుడు వద్దు అనకూడదు. ఏం చదువుతున్నావు? 7th క్లాస్ పబ్లిక్ తీసామా? అంటే ఫస్ట్ తంగేడి పూతో స్టార్ట్ అవుతుంది. తంగేడి పువ్వు నైట్ తెచ్చేసారు అన్ని. మా ఇంట్లో హీట్ ఎక్కువ, చాలా హీట్. వర్షం పడుతున్నా హీట్ ఉంటుంది. ఇలా ఓపెన్ చేయనా? నెక్స్ట్ ఓకేనా? బంతి పువ్వు పెట్టాలి. ఓకే పెట్టు. ఇలా ఇట్లా అని పక్క పక్కన పెట్టుకో. మొత్తం టకటక అరేంజ్ చేశాను నేను వచ్చేలోపు. అమ్మమ్మ దగ్గరికి వెళ్దు. ఆగు ఆగు. ఇది పెట్టు, ఇలా పెట్టు. అమ్మవారికి ఇలా పెట్టు. జేజీ 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 జేజీ. నేను ఫస్ట్ టైం బతుకమ్మ, ఇప్పటి వరకు అసలు చేయలేదు, నేను ఆడలేదు, తెలియదు నాకు అసలు. ఇదే ఫస్ట్ టైం. ఇది కూడా చింతల్లి పుట్టిందని చెప్పి చిన్న బతుకమ్మ చేద్దాం అనుకున్నాను. సడన్ గా మీరు విక్కిచ్చారు మా వైపు. వచ్చరికి ఇలా అయింది, పెద్దగా అయింది. అది చాలా ఈజీ. ఈజీ కాకపోతే కొంచెం డెకరేషన్ చేయడమే రావాలి. పూలు కూడా మనకి కనపట్టుకుంటే బాగున్నాయి పూలు. రోజ్ పూలు తేలేదా? ఇంకా నిన్న అడావిడిగా నైట్ ఎంత 11 కి 12 కి వచ్చాయి. 12 కి అట్లా వచ్చాయి ఇవి నైట్. దారం కడతారు ఇంట్లోనే. ఎట్లా చేస్తారు మరి దారం? ఎలా కింద నుంచి చుట్టడమే, ఎలా లిఫ్ట్ చేస్తా? ఆపటనే. బయట తీసుకెళ్తే లేదు, ఇక్కడ నేను ఇక్కడ పార్క్ దగ్గరికి వెళ్తా డాన్స్ చేయడానికి. కట్టేయచ్చు, చిన్న వైట్ దారం కట్టేయచ్చా? వైట్ దారం కట్టేస్తే. నేను కూడా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆడతాం. మేమిద్దరం ఆడతాం, చింతలి నేను. అయిపోయింది కదా మొత్తం. మళ్ళీ ఇప్పుడు దానికి పేపర్లు వేసిన తర్వాత అది పెడదాం మళ్ళా. అయితే ఇప్పుడు బంతిపూలు పెట్టేద్దాం. బంతిపూలు పెట్టేసి ఇవన్నీ పెట్టేద్దామా? లేదా, ఇది వేయండి, ఇది వేయండి. చామంతి కూడా ఉన్నాయి, చామంతి ఉన్నాయి, చామంతి పెడదాం. లేకపోతే ఈ కలర్ ఒకటి పెడదాం, ఏదైనా వైట్ పెడదామా? ఆ వైట్ పెట్టిన తర్వాత ఇది పెడదాం, గ్రీన్. పసుపు పైన వైట్ పెడితే సరిపోతుంది కదా. అంటే ఫస్ట్ మనకు తెలిసిపోతే ఇంకా నెక్స్ట్ నుంచి మంచిగా చేసుకోవచ్చు. అవును, నేను ఇంకా యూట్యూబ్ చూద్దాం అనుకున్నాను. యూట్యూబ్ లో చూసి చేద్దాం అనుకున్నాను. గునిగి పువ్వులు.
మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు వాళ్ళ దగ్గర తెలంగాణ కదా, తెలంగాణతో మర్చిపోయి మీరు తెలంగాణ శకుంతల కదా. వరంగల్ మీది? ఖమ్మం దగ్గర. ఇది వాటర్ లో మిక్స్ చేస్తారా? అది వాటర్ లో కలిపేసి అసలు యాక్చువల్గా ఇవి రియల్ ఫ్లవర్స్, చామంతి, బంతి. మేము ఫస్ట్ టైం, మాకు ఇవి అన్ని తెలీదు. పువ్వులు ఇవన్నీ మా సైడ్ ఆర్డర్ కదా, బతుకమ్మలు ఏం చెయ్యరు. దసరా అంటే ఆయుధ పూజ ఉంటది అమ్మవారికి, వాహనాలకు ఆయుధ పూజ ఉంటుంది, అమ్మవారి మాలలు ఉంటాయి. అమ్మవారు వేస్తారు మాల, నేను కూడా వేసేస్తాం మాల. ఇవన్నీ చేస్తాం అనమాట మేము. మీ పాప మీకు హెల్ప్ చేస్తారు. దాన్ని నేర్పించాలి, అన్ని నేర్పించాలి. అప్పటికెల్లా కొంచెం పెద్దగా తనకి అలవాటు అవుతుంది. ఇవన్నీ మెమొరీ తనకి. ఎందుకు ఎందుకు మమ్మీ దాదా వద్దు, ఇగో బతుకమ్మ ఆడవా, బతుకమ్మ 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 ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో వాడు జేజీ. నువ్వు జేజ్ చేస్తావు కదా, ఓం చెప్తావు కదా, నువ్వు ఓం ఓం ఎలా చెప్తావు? ఓం ఓం శ్రీమాత్రే నమః. ఓం నిద్ర వస్తుంది మమ్మీ. పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మను కూడా చేసుకోవాలంట. సో తోడు బతుకమ్మ. సో ఇప్పుడు ఫస్ట్ మనం దీంట్లో ఏం పెట్టాం కింద, అవి ఇవే బంతి పూలు పెట్టద్దామా? చిన్న బంతి పూలు ఇచ్చినా, అక్షింతలు కూడా పెట్టమ్మా. సిరి చిన్న అనకూడదా? సిరి అంటుంది. సిరి వచ్చింది ఈరోజు మా ఇంటికి. రోజు సిరి 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 అని పిలుస్తారా? సిరి సిరి మొత్తం కూడా సిరి అని పేరు. శిరీష యాక్చువల్ పేరు అయితే, కాకపోతే మాకు సిరి సిరి అని అలవాటు. సీత జడ పూలు ఉంటాయి, ఈ కలర్ లో ఉంటాయి. ఏం జడ? సీత జడ పూలు. సీత జడ అమ్మవారు పెట్టుకుందంట పూలు. సో అలా పడిపోయింది పూలు అనమాట. ఇవి ఈ రంగులోనే ఉంటాయి. అమ్మవారు పెట్టుకోవడం వల్ల ఆ పూలకి ఆ పేరు వచ్చింది. ఓ ఇప్పుడు నెక్స్ట్ ఏమేద్దాం? నెక్స్ట్ చామంతి అయిపోయింది, బంతి అయిపోయింది, అయిపోయింది. వేసేద్దాం అంటే కొంచెం వాటి ఉంచుదామా? కొంచెం వాటర్ పెట్టేద్దాము. రెండు పెడదాం ఇక్కడ. దీనికి కూడా కావాలి కదా, అవి కూడా దానికి పెడదాం కదా. చాలా ఉన్నాయా? అంటే ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి అంతే. మనకి భక్తి ఇంపార్టెంట్. ఇప్పుడు వాటర్ లో అనేది మిక్స్ చేసేస్తారా? వాటర్ లో చేస్తే ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి టెంపుల్ దగ్గర పెట్టేయచ్చు. దగ్గర వేసేసుకొని తులుసుకుంటా ఉంది. లేదు టెంపుల్ ఉంటే టెంపుల్ దగ్గర. ఓకే. మన ఇంట్లో ఇక్కడ సిటీలో ఉండదు కాబట్టి ఫస్ట్ టైం బతుకమ్మ చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. దానికి తోడు మీరు కరెక్ట్ టైంకి వచ్చి రాదు రాదు అని ఇంకా ఎలా చూసి నేర్చుకోవాలా అనుకున్నాను. తక్కువ నచ్చి అంటే అమ్మవారు అట్లా రప్పించేస్తారు అనమాట. అంతే భక్తితోని, అంటే నా ఇంట్రెస్ట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎలా అయినా చెయ్యాలి చెయ్యాలి అంటే ఇలా పేర్చుకుంటూ వెళ్తే ఇంకెంత పెద్దదైనా అవుతుంది. మన దగ్గర పూలను బట్టి లేపుకోవాలి, ఇంకా దగ్గర చేసుకుంటాం. మన దగ్గర ఎండ్ అయిపోయినాయి ఫ్లవర్స్ అంటే దగ్గర చేసాను. అది కూడా ఇది మా బుడ్డదా అందా? ఇట్లా చేసేస్తే ఒకసారి మనకి ఇంకా నెక్స్ట్ నుంచి మనమే చేసేసుకుంటాం. మర్చిపోయినా బ్లాగ్ చూసుకుంటాం. ఎందుకు వచ్చేసింది కదా ఇదంతా మొత్తం మంచిగా. సో ఇప్పుడు మేము గౌరమ్మను పెడుతున్నాం అనమాట.
సో తోడు బతుకమ్మ కూడా రెడీ అయిపోయారు. ఇంకోటి చామంతి నాన్న. ఎస్, చింతల బతుకమ్మ ఇది. సో పైన ఏమి అవసరం లేదు, మనం ఓన్లీ అమ్మవారికి, అమ్మకి, తల్లికి. తల్లి తన కూతురు అనమాట. అయిపోయింది. ఇప్పుడు కట్టాలి అంటే కింద నుంచి మనం బేస్ చేసుకుని కట్టుకోవటమే. దారాలు తీసి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఉండాలి. ఆడకి వెళ్ళినాక మళ్ళీ లిఫ్ట్ చేస్తాం కదా, అవును, అప్పుడు తీసేసుకొని ఒక చిన్న వైట్ ప్లేట్ కదా, ఆ వైట్ ప్లేట్ లో పెట్టేసి కొంచెం వాటర్, లైట్ గా వాటర్ వేసేసి ఆ ప్లేట్ మీద ఇంకో ప్లేట్ పెట్టాలి, పెట్టి ఆడాలి. మీకు పాట రాదు కాబట్టి యూట్యూబ్ లో గౌరమ్మ పాట అని వచ్చింది, ఆ చిన్నగా ఆడేసుకొని ఆ ప్లేట్ తీసేసి మన పసుపు కొమ్మలకు పెట్టుకోవాలి. అందరికి ముత్తైదుల వాళ్ళకి ఇంట్లో పెట్టుకోవచ్చు. మనకి అమ్మవారిని బయటకు తోలకూడదు, మనం తెచ్చుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళ లేడీస్ అందరికి తీసుకోవాలన్నమాట. ఇంటికేం తీసుకురావాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. మన ఇంటికి మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఇంట్లో ఉంటే మనం తులసిపోటు కదా పెట్టేసుకోవచ్చు అమ్మవారిని. పూజ చేసుకోండి, ప్లేట్ లో పెట్టేసుకుని ఆడుకున్నాక పెట్టుకోవడం. నీళ్ళు పోసేసి మన పాట వినిపించండి ఒకసారి. పసుపులో పుట్టే గౌరమ్మ, పసుపులో పెరిగే గౌరమ్మ అని ఒక పాట ఉంది. ఇప్పుడు పాడతాం కదా మనం. ఎక్కడికి మీరు పాడేసి వెళ్ళండి. మళ్ళీ ప్లేట్ బోలించాలి, గౌరమ్మ మూతేయాలి. మూతేసేసి పాట పాడేసి అది తీసుకొని మిగతాది తులసికోట దగ్గర పెట్టేస్తే కంప్లీట్ గా అలా అన్నమాట. సో ఫైనల్ గా అయితే పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ, తోడు బతుకమ్మ రెండు కంప్లీట్ అయినాయి అనమాట. చాలా హ్యాపీగా ఉంది. చింతలతో ఫస్ట్ పాపం దాన్ని నిద్ర వచ్చి పడుకుంది, లేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 minutes మా చింతలు ఎక్కువ పడుకోదు, లేస్తుంది. లేచాక దానికి చూపిస్తాను అనమాట బతుకమ్మ ఏంటి, ఎలా చేసాము ఏంటి అనేది. సో ఇట్లా అనమాట ఈ రోజు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ బతుకమ్మ ఆడతాము. రెడీ అయితే నేను ఫస్ట్ టైం నేను చేయడం ఇది, నాకు తెలీదు, రాదు కూడా. నేనేం చెప్పాలి, థ్యాంక్ యూ. ఆడదామా సరదాగా? ఆడదాం, చలో. ఎస్, మా ఇంటికి వచ్చే బంగారు బతుకమ్మ. జై శ్రీ మాత్రే నమః. ఓం గౌరీదేవి నమో నమః. సో ఫస్ట్ టైం బతుకమ్మ ఎత్తుకున్నాను నేను. షూటింగ్ లో చేసాం కానీ మన రియల్ గా అయితే ఫస్ట్ టైమే నేనైతే ఇది చేయడము. అంటే మా చింతలు వచ్చిన సందర్భంగా ఇవన్నీ లైఫ్ లో అన్ని మెరాకిల్స్ జరుగుతున్నాయి నాకైతే. థ్యాంక్స్ చెప్పాలి చింతలకి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బతుకమ్మ అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఎలా ఆడతాం ఏంటి అనేది చూపిస్తాను, ఇదే వ్లాగ్ లో వస్తుంది. చింతలు దండం పెట్టుకో, జోర్ చేసుకో. ఇగో మా చింతల బతుకమ్మ, నా బతుకమ్మ అనమాట. నుంచి పెట్టి స్టాండ్ 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 స్టాండ్. జేజి జేజ జేజ. ఓం శ్రీ మాత్రే నమః. గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో, గౌరీ దేవమ్మ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో. దండం పెట్టుకో, పాడొద్దులే గాని దండం పెట్టుకో. జేజ ఇదే జేజ, ఇగో జేజ జేజ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సో చింతలతోని బతుకమ్మ చక్కగా ఇలా చేసుకున్నాం అనమాట. ఆంటీ సపోర్ట్ చేశారు, మమ్మీ, మా హస్బెండ్, అమ్మో చాలా కష్టపడిపోయాం మేమంతా. తను మధ్యలో స్లీప్ వేసి వచ్చేసింది, చక్కగా వచ్చుకుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? నా చింతలతో ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఎక్సైట్మెంట్ తోని ఇలా చేసుకున్నాం మేము. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా చేసుకోవాలి, ఓన్ హౌస్ లో చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓన్ హౌస్ త్వరలోనే చెప్తాం, రివీల్ చేస్తాము ఎక్కడ తీసుకున్నాం ఏంటి అనేది. గుడ్ న్యూస్ తో మేము మందికి మళ్ళీ వస్తాం. ఓకేనా?